వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్లోని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్దార్ ఉత్సవానికి సిద్ధమైన హైదరాబాద్ నగరం. 11 లక్షల రూపాయల ధర పలికిన దున్నపోతు. జీఎస్టీ వసూళ్లలో నెంబర్ 1గా నిలిచిన జగన్ సర్కార్. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని వ్యాఖ్యానించిన కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ. సెన్సేషనల్ కామెంట్ చేసిన ప్రధాని మోడీ. సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు. మాజీ ఎంపీ చేగొంటి హరిబాబు వేసిన ఫీల్-5 విచారణ. హైదరాబాద్కు గుండెకాయ మల్కజ్గిరి. భావోద్వేగాన్ని వ్యక్తం చేసిన హరీష్ రావు. ప్రజలను రక్షించడానికే పీసీబీ, వేధించడానికి కాదు. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు. సొంత ఇల్లు లేదు, పైగా 1,70,00,000 రూపాయల అప్పు ఉంది. ఆ ఫిడబిట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించిన వివరాలు. విశాఖ హక్కు కార్మికులకి ఉద్యమాభివందనాలు. ట్విట్టర్లో స్పందించిన నారా లోకేష్. టపాసులు మండే స్వభావం గల వస్తువులు వెంట తీసుకురావద్దు. దీపావళి పండుగకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు. మినుములు, కందిపప్పు నిల్వలపై కేంద్రం ఆంక్షలు. ధరల నియంత్రణకు తీసుకున్న కీలక నిర్ణయం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ ఉత్సవాలకి రంగం సిద్ధమైంది. దీపావళి ముగిసిన 2వ రోజున సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సదర్ అంటే ప్రధానమైనది అని అర్థం. యాదవులకి సదర్ ఉత్సవం ఎంతో ప్రధానమైనది. అలంకరించిన దున్నపోతులతో యాదవ యువకులు కుస్తీ పట్టడం సదర్ ఉత్సవ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో బలిష్టమైన దున్నపోతులకు ఎప్పటిలానే డిమాండ్ ఏర్పడింది. బలమైన దున్నపోతుల వేలం ప్రతి ఏటా జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన వేలంలో జి వెంకటేష్ యాదవ్ కి చెందిన దున్నపోతు 11 లక్షల రూపాయల ధర పలికింది. सारे एक साल सो भी कई दो चले हैं लाने सारे एक साल मतलब दो के लेके आ बज मारे के लिए पूरा करया पूरे दूध पी के जाकर का कद जाम खा के जाकर का छोड़े के రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ వసూళ్లలో టాప్ ప్లేస్లో నిలిచింది. 12% వృద్ధి సాధించి 18,488 కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. రాష్ట్ర ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడంతో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. లబ్ధిదారులకి నేరుగా సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వారి జీవన ప్రయాణాలు మెరుగుపడినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న సులభతర వాణిజ్య విధానాలు కూడా విజయం సాధించాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్ దళిత గిరిజన వ్యతిరేక పార్టీ అని ప్రధాని మోడీ అన్నారు. సిఐసి ఎంపిక సమావేశంకి కాంగ్రెస్ హాజరు కాలేదని తెలిపారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిందని మోడీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో పర్యటించనున్నారు. ఏపీ సీఎం జగన్ కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన ఫీల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ కోర్టు ఫిల్లో సవరణలను పరిగణలోకి తీసుకొని జగన్కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రముఖులు ప్రశంసిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మల్కజ్గిరి ప్రచార సభలో మాట్లాడిన ఆయన మల్కజ్గిరి నియోజకవర్గం హైదరాబాద్కి గుండెకాయ వంటిదన్నారు. మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓటుతో కరిగించిందని హోటళ్లను కోరారు. మరి రాజశేఖర్ రెడ్డి కోరితే మల్కజ్గిరిని దత్తత తీసుకుంటానని స్పష్టం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 38 కిలోమీటర్లు బెంగళూరు హైవేకి ఆనుకొని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కి ఎదురుగా మనకి స్పెక్ట్రాసిటీ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఇండివిడ్యువల్ హౌసెస్ సేల్ కి రెడీగా ఉన్నాయండి. 120 స్క్వేర్ యార్డ్స్ లో సువిశాలమైన ప్రదేశంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అన్ని సౌకర్యాలతో 2 BHK హౌస్ 45 లక్షలకే మీ సొంతం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ న్యూస్. కాలుష్య నియంత్రణ మండలి ప్రజలను రక్షించడానికి ఉన్నది కానీ వేధించడానికి కాదని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్యకారక పరిశ్రమ మూసివేతకు చర్యలు తీసుకోవడాన్ని
సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ధర్మస్థానం స్పందిస్తూ విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. చర్యలు తీసుకోవడానికి గడువు కోరడంతో తదుపరి విచారణ వాయిదా వేసింది. ఎన్నికల అఫిడవిట్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఇల్లు లేదని పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఆస్తులతో పాటు అప్పులు కూడా పెరిగాయని తెలిపారు. గత ఎన్నికల్లో అప్పులేవి చూపని కోమటిరెడ్డి ప్రస్తుతం 1,70,00,000 అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. నల్గొండ అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి నామినేషన్ వేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమానికి నేటితో 1000 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేష్ కార్మికులకు ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నిదానంతో ప్రజలు సాధించుకున్న స్టీల్ ప్లాంట్ జగన్ అనే అవినీతి పాలకుడి వల్ల ప్రైవేట్ పరం కానుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాడడానికి టీడీపీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని ట్వీట్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైల్వేల్లో రైల్వే ప్రాంగణాల్లో టపాసులు మండే స్వభావం కల వస్తువులు వెంట తీసుకొని వెళ్లకూడదని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే రైల్వే చట్టం 1889లోని సెక్షన్ 164, 165 ప్రకారం 1000 రూపాయలకు జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2 విధిస్తామని పేర్కొంది. మినుములు, కందిపప్పు నిల్వలపై కేంద్రం ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరలు పెరుగుతుండటంతో డిసెంబర్ 31 వరకు ఆంక్షలు విధించింది. వీటి ప్రకారం టోకు వర్తకులు నిల్వను 200 మెట్రిక్ టన్నులను మించి ఉంచకూడదు. చిల్లర వర్తకుల వద్ద నిల్వలు 5 మెట్రిక్ టన్నులు, పెద్ద చైన్ రిటైలర్ల వద్ద రీటైల్ అప్డేట్లలో 5 మెట్రిక్ టన్నులు, డిపోల్లో 200 మెట్రిక్ టన్నులకు మించి నిల్వలు ఉండకూడదు. బులెటిన్లో హెడ్లైన్స్ మళ్ళీ చూద్దాం. సర్దార్ ఉత్సవానికి సిద్ధమైన హైదరాబాద్ నగరం. 11 లక్షల రూపాయల ధర పలికిన దున్నపోతు. జీఎస్టీ వసూళ్లలో నెంబర్ 1గా నిలిచిన జగన్ సర్కార్. రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని వ్యాఖ్యానించిన కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ. సెన్సేషనల్ కామెంట్ చేసిన ప్రధాని మోడీ. సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు. మాజీ ఎంపీ చేగొంటి హరిబాబు వేసిన ఫీల్-5 విచారణ. హైదరాబాద్కు గుండెకాయ మల్కజ్గిరి. భావోద్వేగాన్ని వ్యక్తం చేసిన హరీష్ రావు. ప్రజలను రక్షించడానికే పీసీబీ, వేధించడానికి కాదు. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హైకోర్టు. సొంత ఇల్లు లేదు, పైగా 1,70,00,000 రూపాయల అప్పు ఉంది. ఆ ఫిడబిట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించిన వివరాలు. విశాఖ హక్కు కార్మికులకి ఉద్యమాభివందనాలు. ట్విట్టర్లో స్పందించిన నారా లోకేష్. టపాసులు మండే స్వభావం గల వస్తువులు వెంట తీసుకురావద్దు. దీపావళి పండుగకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు. మినుములు, కందిపప్పు నిల్వలపై కేంద్రం ఆంక్షలు. ధరల నియంత్రణకు తీసుకున్న కీలక నిర్ణయం. ఇది ఇవాల్టి బులెటిన్ విశేషాలు. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.